కన్య రాశి వారు ఎక్కడున్నా సరే అర్జెంటుగా ఈ వీడియోని అయితే చూడండి. రెండు పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారనమాట. వీటిని వదిలితే మాత్రం మళ్ళీ మీరు జన్మలో దక్కించుకోలేరు. కన్య రాశి వారు ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలన్నీ కూడా తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కన్య రాశి వారిని ఇప్పుడు మనం గతం గురించి మాట్లాడుకునే కంటే కూడా ప్రస్తుతం గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క ప్రస్తుతం గురించి కూడా జరగబోతున్న నష్టాలు ఏంటి, వచ్చే అదృష్టాలు ఏంటి, రాబోయే అదృష్టాలు ఏంటి, ఈ వచ్చే అదృష్టాలు మీరు చేసే పనుల వల్ల వెనక్కి వెళ్ళబోతున్నాయా, లేకుంటే కనుక ఈ పనులు చేస్తే దక్కించుకోవచ్చా అనేది క్లియర్గా చెప్తాను. అందుకే చెప్తున్నాను, పిన్ టు పిన్ క్లియర్గా చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా తెలుస్తుంది. కన్య రాశి వారి యొక్క మానసిక స్థితి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది అంటే కనుక ఏది ఏమైనప్పటికీ కూడాను కష్టపడదాం. కష్టపడిన దానికి ఎంత వస్తుందో అంత రానివ్వు. చేసే పని చేసుకుంటూ పోతే దైవం ఏది నిర్ణయిస్తే విధి ఎలా రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పి ఒక రకమైనటువంటి మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకొని చేసే వృత్తి పట్ల శ్రద్ధను పెట్టుకొని చాలా క్రమశిక్షణగా పనులు చేసుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు. కానీ ఎవరైతే మన చుట్టూ ఉండేవారు ఉంటారో వారి యొక్క ఎఫర్ట్స్ కూడా మన మీద అనేవి కొంత చూపిస్తూ ఉంటాయన్నమాట. వీటి వల్ల ఏమవుతుంది అంటే కనుక ఈ కన్య రాశి వారి యొక్క జీవితంలో కొన్ని డిస్టర్బెన్సెస్ అంటే కొన్ని అంతరాయాలు అనేవి కలగబోతున్నాయి. ఎందువల్ల కలగబోతున్నాయి అంటే కనుక చేస్తున్నటువంటి కష్టం ఏదైతే ఉందో, వస్తున్నటువంటి రూపాయి ఏదైతే ఉందో, అది రూపాయి కానివ్వండి, 10 రూపాయలు కానివ్వండి, లేదా 1,00,000 రూపాయలైనా కానివ్వండి, ఈ సంపాదన ఏదైతే ఉందో ఈ యొక్క సంపాదన అనేది గుట్టుగా దాచుకునేటటువంటి ఇది ఈ రాశి వారిలో లేదు. ఇలా గుట్టుగా దాచుకోకుండా ఎవరి దగ్గర దాచాలో వారి దగ్గర దాచుకోకుండా వారి దగ్గర బట్టబయలు చేస్తున్నారు. దీనికి కారణంగా జరుగుతుంది ఏంటంటే ఇక్కడ ఎవరైతే వీరి యొక్క సంపాదన కళ్ళ ముందు చూస్తున్నారో, వీరి యొక్క కష్టాన్ని కళ్ళ ముందు చూస్తున్నారు, వీరిని దోచుకుని ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది కూడా వీరికి తెలియకుండా. అది ఎలా అంటే కనుక అక్కడే మీ యొక్క రాశికి కొంత చెడు ఎఫెక్ట్ అనేది పడుతుందండి. అది మీరు కంప్లీట్గా అర్థం చేసుకోవాలి. చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు అని చెప్పి మీరు భ్రమపడవద్దు. ఎందుకు అంటే ఇక్కడ స్నేహం రూపంలోనో, లేదంటే కనుక పార్ట్నర్ రూపంలోనో, లేదంటే కనుక బంధువుల రూపంలో ఎవరైనా కానివ్వండి, వీరి వల్ల కొంచెం సెంటిమెంటల్గా మనుషుల్ని ఎమోషనల్ చేసి కొంచెం బ్లాక్మెయిల్ చేయకుండానే చేసినట్లుగా చేసి మీ దగ్గర నుంచి రూపాయినా కానీ లాగడం, లేదా మీ దగ్గర నుంచి మరొకరికి పెట్టించడం కానీ చేస్తూ ఉంటారనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ యొక్క ధనం అనేది మీకు 100% దక్కకుండా 100లో ఓన్లీ 20% అనేది బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఈ 20% బయటికి వెళ్ళిపోవడాన్ని కూడా మీరు గమనించలేకపోతున్నారు. ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేయచ్చు, అంత గమనించలేనటువంటి పిచ్చి వాళ్ళమా ఏంటి మేము అని చెప్పి. నేను ఆ ఉద్దేశంతో చెప్పట్లేదు. మీరు అసలు పిచ్చి వాళ్ళే కాదు. కన్య రాశి వారు చాలా తెలివైన వారు, డబ్బు మీద చాలా జాగ్రత్త కలిగిన వారు, చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వారు, ప్రతి రూపాయి కూడా కూడబెట్టుకునే రకం ఉన్నవారు. కానీ ఇక్కడ మనం ఏదైతే ఆ లక్ష్మీదేవి మన దగ్గరికి వస్తున్నప్పుడు దాన్ని మనం భద్రంగా గుప్పెట్లో దాచుకోవాలి. గుప్పెట్ట విప్పి 10 మందికి చూపిస్తే నరదిష్టి అనేది ఒకటి ఉంటుంది. ఆ నరదిష్టి అనేది మనకు తెలియకుండానే కాల్ చేస్తుందన్నమాట. తీరా పూర్తిగా కాలిపోయిన తర్వాత అయ్యో అని చెప్పి ఆకులు పట్టుకుంటే, కాబట్టి చుట్టూ ఉండే వారిని మాత్రం తేలికగా నమ్మొద్దు. వారి కోసం ఒక్క రూపాయినైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖర్చు పెట్టొద్దు. ఇది బంధువుల రూపంలోనైనా, స్నేహితుల రూపంలోనైనా, లేదంటే మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ దగ్గరైనా కానీ నమ్మొద్దు. ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకుంటే లైఫ్లో మీరు చాలా వరకు కూడా ఎదుగుతారు. ఇదొకటి. ఇక రెండవది ఏంటి అంటే కనుక కన్య రాశి వారికి ఉన్నటువంటి చాలా చాలా మైనస్ పాయింట్ ఏంటి అంటే అతి కోపం. ఆ యొక్క అతి కోపం వల్ల చాలామంది శత్రువులు వీరికి జీవితంలో ఉంటారు. వీరికి కోపం వచ్చినప్పుడు ఏంటి అంటే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక మనం ఎక్కడున్నామో
మన చుట్టూ ఎవరున్నారు, మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారా లేదా మనకంటే చిన్నవాళ్ళు ఉన్నారా, మనం ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఏ మాట మాట్లాడాలి అనేది కూడా గ్రహించకుండా కోపం అనేది బయటకు వ్యక్తపరిచేసేసి ఎదుటివారి మీద చాలా పెద్దగా అరుస్తూ ఉంటారు. ఈ విధంగా అరవడం వల్ల ఆ కాసేపు మీ యొక్క కోపం అనేది బయట పెట్టుకొని చూపించేస్తారు. కానీ ఈ యొక్క కోపం వల్ల చాలా వరకు కూడా మీరు లైఫ్లో మీ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీకు దూరం అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా వీరితో ఎంతవరకు కూడా మనం మంచిగా ఉండకూడదు. వీరిని ఎలాగైనా కానీ సాధించాలి, వీరికి మనశ్శాంతి లేకుండా చేయాలి, ఎందుకంటే వీరు నన్ను ఆ సమయంలో అలా అన్నారు కాబట్టి అని చెప్పి మీ మీద శత్రుత్వాన్ని పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా మేము శత్రువులం, మేము మీ మీద కక్ష సాధించబోతున్నాం, ఏదేమైనా మేమేంటో మీకు చూపిస్తాము అని ఎవ్వరు కూడా మనకి చెప్పరు. మొహాన బోర్డు వేసుకొని తిరగరు, కానీ మనకి తిరిగి కోలుకోలేని దెబ్బ కొడతారనమాట. కాబట్టి ఎవ్వరి మీద కూడా అంత కోపాన్ని తెచ్చుకోకండి. కోపమే తనకి శత్రువు అన్న పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. కోపం వచ్చినప్పుడు కంట్రోల్ అవ్వడానికి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పాటిస్తూ ఉండండి. ఇక ముఖ్యంగా కన్యరాశి వారు చిన్నతనం నుంచి కూడా ఎన్నో కష్టాలు, సమస్యలు, బాధలు, చుట్టూ ఉండే పరిస్థితులు ఏవి కూడా వీరికి అనుకూలించలేదు. నా అనుకున్న వారే వీరిని స్వార్థం కోసం వాడుకొని వీరిని అనేక రకాలుగా కష్టాలకు గురి చేసి ఎన్నో రకాలైన మానసికమైన వేదనలకు గురి చేసి వీళ్ళని ఒక ఎమోషనల్గా టార్చర్ చేసి వీరి యొక్క కష్టాన్ని డబ్బు రూపంలో వాడుకున్న వారే వీరికి ఎక్కువగా ఉంటారనమాట. దీని కారణంగా ఏం జరుగుతుంది అంటే కనుక ప్రేమకు వీరు దూరం అవుతారు. ఇటు తల్లిదండ్రుల ప్రేమ అంతగా దొరకదు, తోబుట్టువుల ప్రేమ అంతగా దొరకదు. ఎప్పటికీ కూడా ఇక బయట స్నేహితులతోటి ఎక్కువగా అటాచ్మెంట్గా ఉండడం, స్నేహితులతోటి ఎక్కువగా పరిచయాలు పెంచుకోవడం, మంచి అయినా చెడైనా కానీ ఎక్కువగా చెడు ఆకర్షిస్తూ ఉంటారు. అలా చెడు ఆకర్షించి కొంతమంది లైఫ్లు వారు స్పాయిల్ చేసుకున్న వారు కూడా ఈ కన్యా రాశి వారిలో ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కనుక ఏది ఏమైనా కూడా మనం ఎప్పుడు కూడా ప్లస్ పాయింట్లే చెప్పుకోకూడదండి, అప్పుడప్పుడు మైనస్ పాయింట్లు కూడా చెప్పుకోవాలి. ఎవరైనా కానీ బయట వాళ్ళు మనల్ని పొగుడుతారు, మనల్ని తిట్టారు అంటే కనుక అది మన వాళ్ళైతేనే మనల్ని తిడతారు, ఒక మాట అనగలుగుతారు. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా మన అమ్మ నాన్న మనల్ని తిట్టే కొట్టే పెంచుతారు. ఎందుకంటే వీరు మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకోవాలి, తప్పుడు దారి వైపు అడుగు పెట్టకూడదు అన్న ఉద్దేశంతో. అలాగే ఇప్పుడు ఈశ్వరుడు కూడా నా చేత పలికించారు అంటే కనుక దాని అర్థం మీరు మంచిని గ్రహించాలి అని ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది కూడా అంతే. చెడు అనేది చాలా త్వరగా ఆకర్షిస్తుందండి, మంచి చాలా ఆలస్యంగా అర్థమవుతుంది. ఈ యొక్క చెడు స్నేహాలు అనేవి ఏంటి అంటే కనుక చాలా త్వరగా అట్రాక్ట్ చేసుకొని మిమ్మల్ని కూడా చెడు మార్గంలో నడిపించే ప్రయత్నం అయితే చేస్తాయి. కాబట్టి మనసుకు ఇది తప్పు అని చెప్పి తెలిసినప్పుడు ఆ తప్పు మీరు చేయకుండా ఉంటేనే మంచిది అన్న విషయాన్ని కూడా తెలుసుకోండి. కష్టపడుతున్నారు, ఎన్నో కష్టాలు పడ్డారు, మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో కూడా తెలుసుకున్నారు. మనకి ఎవరి వల్ల మోసం జరిగింది, మనం ఎదుగుతున్నాము అంటే కనుక ఎవరు మనల్ని చూసి ఏడుస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు. మరి అటువంటప్పుడు ఇట్లా మన యొక్క కష్టాన్ని వృధా చేసుకోవడం దేనికి చెప్పండి? ఏదైనా కానీ ఒక దుర్వ్యసనానికి అలవాటైనప్పుడు ఆ దుర్వ్యసనం వల్ల తర్వాత మనం ఎంత మూల్యం అనేది చెల్లించాల్సి వస్తుంది అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇక కుటుంబ విషయానికి వస్తే కన్యా రాశి వారి కుటుంబంలో చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అంటే ఏదేమైనా కూడా బయట వాళ్ళతో ఏ విధంగా అయితే ఉంటున్నారో కుటుంబంతో కూడా అదే విధంగా ఉంటారు. అది ఎప్పుడు కూడా కరెక్ట్ అనిపించుకోదు. కుటుంబంతో ప్రేమగా ఉండాలి. మనకి మంచి జరిగినా చెడు జరిగినా మనతో పాటు మనకి తోడుగా ఉండేది మన కుటుంబమే. అటువంటి కుటుంబం అనేది మనకి ఎప్పుడు కూడా ఒక వెన్నెముక లాంటిది. అటువంటప్పుడు బయట ఉండే కోపాలు, బయట ఉండే ఆవేశాలు, బయట పడిన బాధలు, ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఉండే స్ట్రెస్లు, ఎదుటివారి మీద కోపాలు అన్నీ తెచ్చుకొని కుటుంబం మీద రుద్దకూడదు. ముఖ్యంగా మగవాళ్ళకి ఈ విషయం చెప్పాలి. ఎందుకు అంటే కనుక చాలామంది కన్యా రాశి వారిని గమనించినట్లయితే ఎక్కువగా పదే పదే అరుస్తూ ఉంటారు, ఇంట్లో ఎక్కువగా కోపడుతూ ఉంటారు, చిన్నపిల్లల మీద కూడా అరుస్తూ ఉంటారు. అంత అంటే వాళ్ళకంత స్ట్రెస్ ఉంటుంది.
మైండ్లో కానీ ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోగలిగే మానసిక స్థితి అనేది భగవంతుడు మనకిచ్చారు. కాస్తంత నిదానంగా ఉండడం, కాస్తంత ఓర్పుగా ఉండడం, ఒకరిని అనేటప్పుడు మనం ఎవరిని అంటున్నామో, మనం అసలు వాళ్ళని ఎందుకు అంటున్నామో, మనం అనడానికి వాళ్ళు చేసిన తప్పేంటి, మనం ఈ మాట అంటే వాళ్ళు ఎంత బాధపడతారు అనేది కూడా ఆలోచించుకొని అనాలి. అలా ఆలోచించుకోగలిగే శక్తి అనేది మీకు రావాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడుతూ, ఎన్నో బాధలు పడుతూ, ఎన్నో సమస్యలు పడుతూ అన్నీ మీరు చూసే వచ్చారు. ఎన్నో పనులకు వెళ్ళారు, ఎంతమంది మనుషులను చూశారు, మంచి చూశారు, చెడు చూశారు. కానీ మీరు చాలా కఠినమైన మానసిక స్థితిలో పెరిగినవారు. అలాగే మీకు ఏదైనా కానీ తట్టుకునేటటువంటి గుండె ధైర్యం ఉంటుంది. ముఖ్యంగా మగవారిని గమనించినట్లయితే శరీరం కూడా చాలా గట్టిగా, దృఢంగా, మందంగా అలా ఉంటుందన్నమాట. ఇక ఆడవాళ్ళు కూడా మానసికంగా చాలా బలంగా ఉంటారు. కాబట్టి మీకులాగానే అందరూ ఉంటారు అని అనుకుంటే తప్పవుతుంది. ఒక మాట ఎదుటి వారిని మనం వెంటనే పొరపాటున వాళ్ళని హర్ట్ చేసేటట్లుగా, వారి మనసు నొప్పించేటట్లుగా అంటే వారి కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఈ జన్మలో చేసిన కర్మానుసారం ఈ జన్మలోనే పడాలి అంటారు కదా, ఆ కర్మ ఫలితం అనేది జన్మలో అనుభవించే అవకాశం అయితే పడుతుందన్నమాట. కాబట్టి ఎదుటి వారిని ఎప్పుడూ కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ నొప్పించకండి. ఆ విషయాన్ని అయితే తెలుసుకోండి. అసలు ఈ 2 శుభవార్తలు ఏంటి అన్న విషయానికి వస్తే, మొట్టమొదటిది వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల వీరికి లాభం అయితే చేకూరుతుంది. మొదటి నుంచి కూడా నేను చెప్తున్న మాట, మీరు నా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే లైఫ్ పార్ట్నర్ వల్ల చాలా అదృష్టం అయితే మీకు వస్తుంది. ముఖ్యంగా ఈ లైఫ్ పార్ట్నర్ చాలా కష్టజీవులు, శ్రమజీవులు. వీరు ఎంత కష్టపడతారో వీరి యొక్క ప్రతి కష్టాన్ని వారు అర్థం చేసుకొని నడుచుకుంటారు. అలాగే వీరిది చాలా, ఇందాక నేను చెప్పినట్లుగా చాలా గుండె అనేది గట్టిది, బలమైంది అని చెప్పి మనసు కూడా చాలా కష్టాలను ఎదుర్కొని తిట్టినా బతికిది. కాబట్టి చాలా మొరటు స్వభావం ఉంటుంది. కానీ అవతల వారిది చాలా సున్నితమైన మనస్తత్వం. వీరిద్దరూ కూడా అప్పుడప్పుడు కాకుండా తరచుగా గొడవలు ఆడుకుంటూ ఉంటారు, భార్యాభర్తలిద్దరూ కూడా. అలాగే ఈ యొక్క రాశి వారికి వీరి వల్ల, వీరు చేసే పనుల వల్ల కానివ్వండి, లేదా వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల పుట్టింటి వైపు నుంచి కానీ ఏదైనా కానీ వీరికి లాభం అనేది వస్తుందండి. ఇది మాత్రం 100% కరెక్ట్. ఇటు లాభం, సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది. అలాగే డబ్బు పరంగా కూడా చాలా వరకు కూడా లాభాలు అనేవి కలిసి వస్తాయన్నమాట. ఇది 100% జరుగుతుంది. రాసి పెట్టుకోండి. ఇది మొదటి శుభవార్త. ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక, చేస్తున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి యందు చాలా వరకు కూడా గతంలో చేసిన మోసాలను అధిగమించి, ఆ మోసం ఏ విధంగా జరిగిందో తెలుసుకొని వాళ్లకు కాస్తంత దూరంగా ఉండడం వల్ల ప్రతి రూపాయి మీద జాగ్రత్త అనేది తెలుసుకోగలిగితే వీరికి వీరు చేసే పని యందు చాలా వరకు కూడా ధనం రాబోతుంది అని చెప్పచ్చు. అంటే వీరికి ఇప్పుడు లక్ష్మీ కటాక్షం అనేది పుష్కలంగా ఉంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అన్ని గ్రహాలు కూడా మీకు ఏవైతే ధనం రావడానికి కావాల్సిన గ్రహాలన్నీ కూడా అనుకూలమైన స్థితిలో ఉండడం వల్ల ధన ప్రవాహం మీకు అధికంగా ఉంటుంది. కానీ ఇక్కడ జాగ్రత్త ముఖ్యం. మీరు కష్టపడుతున్నారు, ధనం లేదు అని చెప్పి అనకండి. మీరు శ్రమ చేస్తున్నారు, మీరు చాలా సమయాన్ని మీ యొక్క పని యందు పెడుతున్నారు, అయినా కూడా ధనం నిలవట్లేదు అంటే కనుక కాస్తంత అజాగ్రత్త, ఎదుటి వారిని గుడ్డిగా నమ్మడం వల్ల మీరు లాస్ అయిపోతూ ఉంటారు. అలా జరగకుండా చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా లైఫ్లో ముందుంటారు. ఇక ముఖ్యంగా వీరికి నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క నరదిష్టి అనేది తొలగించుకోవడం కోసం మీరు ప్రతిరోజు కూడా బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన కుంకుమ కానీ ఆంజనేయ స్వామి బొట్టు కానీ పెట్టుకోండి. పొలిమేర దాటి బయటకు వేరే ఊరు వెళ్ళేటప్పుడు జేబులో నిమ్మకాయని పెట్టుకొని వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అదే నిమ్మకాయతో తల పై భాగాన కుడి చేతి వైపు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు తిప్పి దూరంగా పడేసి కాళ్ళు, చేతులు, మొహం కడుక్కొని లోపలికైతే వెళ్ళండి. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, మంచి బట్టలు వేసుకుని వెళ్ళినా కూడా ఖచ్చితంగా నుదుటిన సింధూరం ఉండాల్సిందే. అరికాలలో కాటుక చుక్క ఉండాల్సిందే. అలాగే ప్రతిరోజు కాకపోయినా నెలలో వచ్చే ఒక్క అమావాస్య రోజు కానీ, లేదా ఒక గురువారం కానీ, ఆదివారం కానీ గుర్తుంచుకొని ఎర్ర నీళ్లు తిప్పి వేసుకోండి. ఇక దైవం విషయానికి వస్తే, మీరు శివుడిని ఆరాధన మీకు చాలా బాగా కలిసి వస్తుంది. శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడికి మీ చేతులతో అభిషేకం చేయండి. అలాగే
వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడున్న రావి చెట్టుకు 11 ప్రదక్షిణలు చేసి కుదిరితే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి. ఇక నవగ్రహాల్లో శనిగ్రహం ఏదైతే ఉందో శనిగ్రహానికి తైలాభిషేకం చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎప్పుడైనా శని త్రయోదశి వచ్చినప్పుడు కానీ లేదా శనివారం పూట కానీ శనిగ్రహానికి మీరు తైలాభిషేకం చేసిన నువ్వుల నూనెతోటి నువ్వులు బెల్లం కలిపిన లడ్డు నైవేద్యంగా సమర్పించి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. దీనివల్ల మీకు శని అనుగ్రహం వల్ల రాజయోగం పడుతుందన్నమాట. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఇంటి విషయాలు ఎప్పుడూ కూడా స్నేహితులై బంధువులే అని చెప్పి ఎవ్వరికీ కూడా చెప్పద్దు. అలాగే మీలో అలసు చూసుకొని మీలో కోపాన్ని చూసుకొని అలాగే మీలో మంచితనం కూడా అతి మంచితనాన్ని చూసుకొని ఎదుటివారు మిమ్మల్ని వాడుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వారు వాడుకునేటట్లుగా మీ యొక్క ప్రవర్తన బిహేవియర్ అనేది ఉండకుండా చూసుకోండి. ఎదుటి వారికి ఎక్కడ కూడా లూజ్ ఇవ్వద్దు. కుటుంబంతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడపండి. కుటుంబంతో మంచి చెడు విషయాలు చెప్పుకోండి. అలాగే డబ్బు ప్రతి రూపాయి కూడా జాగ్రత్త అవసరం అండి. మీకు ఎంత ఆదాయం వస్తుందో ఎంత ఖర్చులు అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి కనీసం మీకు ఉదాహరణకు చెప్తున్నా 10,000 వస్తే 10,000లో 2,000 రూపాయలు పొదుపు చేసుకోండి. మిగతా 8,000 రూపాయలు మీరు ఏదైనా చేసుకోండి. మీరు ఈఎంఐ కట్టుకుంటారా, లేదా ఇంటి రెంట్లు కట్టుకుంటారా, లేదంటే ఇంకేదన్నా అప్పులు ఇంకేదన్నా అంటే ఇంట్లో గడవడానికి ఒక ఇల్లు గడుపుకోవడానికి వాడుకుంటారా, ఏదైనా కానీ ఒక 2,000 మాత్రం తీసి ప్రతి నెల పక్కన పెట్టేసుకోండి. అలాగే ముఖ్యంగా ఎవరిని నమ్మకూడదు. ఎవరిని నమ్మాలి అనేది తెలుసుకొని రక్త సంబంధమైనా కూడా, ఎందుకంటే మీ చుట్టూ కూడా మీ వాళ్ళలోనే కొంతమంది అంటే అందరూ కలిసి గూడు పుటాలు చేసి మీ మీద కుట్రలు చేసి మీరు నాశనం అయితే చాలా వరకు కూడా పండుగ చేసుకోవడానికి ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అటువంటి వారికి దూరంగా ఉండే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. వాళ్ళెవరో కూడా మీకు బాగా తెలుసు. అలాగే మీకు వస్తున్నటువంటి లాభాల గురించి కానీ నష్టాల గురించి కానీ ఏవి కూడా మీ అనుకున్న మీ యొక్క బంధువులతోటి అస్సలు చెప్పొద్దు. ఏది ఏమైనా కూడా భర్తకు భార్య, భార్యకు భర్త, మీ బిడ్డలు మీకు ముఖ్యం. కాబట్టి వారితో మంచి చెడు పంచుకోండి తప్ప మీ బంధువుల్లో మీకు ఎక్కడో మీ ఇంటి పేరు కలిసిందనో లేదంటే కొంచెం రక్త సంబంధం కలిసిందని ప్రతిదీ కూడా ఎదుటి వారికి పంచుకోవద్దు. మీరు ఆలోచించినట్లుగా అవతల వారు కూడా ఆలోచించాలి కదండి. అలా అనుకుంటే అది మీ పిచ్చితనం అవుతుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పి కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి.